చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చైనా ప్రజలకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ ఒక వ్యాఖ్య చేశారు. చైనా తైవాన్కి రక్త సంబంధం ఉందని చెప్పి తైవాన్ స్ట్రైట్ ఇటువైపు అటువైపు ఉందంతా చైనా ప్రజలేనని, తైవాన్ రీయూనిఫికేషన్ చైనాలో ఎవ్వరూ ఆపలేరని చెప్పి ఆయన గట్టిగా ఉద్ఘాటించారు. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు. గత సంవత్సరం న్యూ ఇయర్ విషెస్లో కూడా ఇదే మాట చెప్పారు. 1979 వన్ చైనా పాలసీ వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా చైనాతో ఫార్మల్ రిలేషన్షిప్లో ఉంటూనే తైవాన్తో కూడా ఇన్ఫార్మల్గా అమెరికా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తోంది. అమెరికా ఒక పక్క వన్ చైనా పాలసీ గుర్తిస్తోంది. అంటే తైవాన్ చైనాలో భాగమైన అమెరికా గుర్తిస్తూనే ఇంకో పక్క చైనా తైవాన్ పైన ఇన్వేట్ చేయకూడదని కూడా అమెరికా వాదిస్తోంది అన్నమాట. అంటే దీన్నే అమెరికా స్ట్రాటజిక్ అంబిగ్యూటీ అంటాం. ఓ పక్క చైనాతో వన్ చైనా పాలసీ సపోర్ట్ చేస్తున్నాయి, ఇంకో పక్క తైవాన్ని ఎవరు ఆక్యుపై చేయకూడదని చెప్పి అమెరికా వాదిస్తూ ఉంటుంది. తైవాన్ అమెరికా యొక్క స్ట్రాటజిక్ అలై అని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, తైవాన్ డెమోక్రటిక్ కంట్రీ, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ. అమెరికా ఎప్పుడు డెమోక్రసీకే ఓటేస్తుంది. సో తైవాన్ యొక్క భద్రత కూడా అమెరికా ముఖ్యంగా ప్రయారిటీగా అమెరికా భావిస్తూ ఉంటుంది అనమాట. తైవాన్ అమెరికాకు చాలా అవసరం. ప్రపంచ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో 60% తైవానే శాసిస్తోంది. అంతేకాదు అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ 90% తైవాన్ నుంచే వస్తాయన్నమాట. సో ఒకవేళ కనుక తైవాన్ చైనా హస్తగతం అయితే అమెరికా కష్టం. ఎందుకంటే అమెరికాకి సెమీ కండక్టర్స్ కూడా కావాలి. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత అసలు తైవాన్కి మేమెందుకు సాయం చేయాలి, తైవాన్ భద్రత కోసం మేమెందుకు ఖర్చు పెట్టాలి, మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇక్కడ చచ్చిపోతుంది కదా తైవాన్ వల్ల అని చెప్పి ట్రంప్ కామెంట్ చేశాడు. ఇది ఒక పక్కన పెడితే ఇంకో పక్క తైవాన్ స్ట్రైట్ దగ్గర ఆ చుట్టుపక్కల చైనా మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెరిగిపోయిందనమాట. మిలిటరీ డ్రిల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు తైవాన్ అనేది ప్రపంచ పటంలో చైనాలో భాగంగా ఉంటుందా, విడిగా స్వతంత్రంగా ఉంటుందా, ఒక అటానమస్ ఎంటిటీగా ఉంటుందా భవిష్యత్తులో అనేదే పెద్ద ప్రశ్న అనమాట.